ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 18వ ఆదివారము. ప్రియమిత్రులారా, మానవ జీవితం సార్థకం కావాలంటే ఏమి చేయాలి? మన జీవితాలు అర్థవంతం కావాలంటే మనం శాశ్వత విలువలను ఆస్వాదించి పాటించాలి. మనుష్యులు స్థిరత్వం లేని విలువలను పట్టి వ్రేలాడితే అట్టి జీవితాలు ఎన్నటికీ తృప్తిని పొందలేవు. ఉదాహరణకు, డబ్బు కానీ వాటితో కొనదగిన వస్తువులు కానీ మానవునికి స్థిరమైన ఆనందాన్ని దయచేయలేవు. వాటన్నిటి వలన లభించే సంతోషం కొంతకాలమే ఉంటుంది. ఆ తరువాత జీవితం అయోమయం, గందరగోళంలో పడిపోతుంది. ధనం మీద కోరిక కానీ, ధనంతో ఆడే దొంగ ఆటలు కానీ మనిషికి మేలు చేయలేవు. ఈ కాలంలో ధనిక కుటుంబాలలో ఆత్మహత్యలు ఎక్కువ కావటానికి కారణం కూడా డబ్బు మనిషి జీవితానికి అర్థాన్ని ఇవ్వలేకపోవటమే. డబ్బునకు మనిషి జీవితాన్ని మార్చివేసే బలం ఉంది అని అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బును చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది. డబ్బుకు లోకం దాసోహం అనే ప్రయోగం ఉండనే ఉంది కదా. కనుక శాశ్వతం కాని ఆస్తిపాస్తులు కానీ, సిరి సంపదలు కానీ మనిషికి నిజమైన సంతృప్తిని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వలేవు. అందువలన మనిషి జీవితం సార్థకం కావాలంటే ఆ జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. సాటి మానవులకు ఉపకరించే జీవితాలే అర్థవంతంగా ఉంటాయి. దేవునితో ఐక్యమై ఉండే జీవితాలు అంతులేని ఆనందాన్ని దయచేస్తాయి. మానవులతో మాత్రమే సంబంధం కలిగి ఉంటే చాలదు. క్రీస్తునందు దేవునితో సంబంధం కలిగి ఉన్న జీవితాలు అత్యంత సార్థకతను పొందుతాయి. ఉదాహరణకు, మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, జీవిత భాగస్వాములైన భార్యాభర్తలు, వీరందరికంటే మరింత అధికంగా యేసుక్రీస్తు మన జీవితాలను ఎంతగానో మలచారు. వారి చలువ వలననే మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నాము. వీరిలో ఎవరిని నీ జాబితాలో నుంచి తొలగించినా నీవు నీవై ఉండేవాడవే కాదు. ఒకవేళ వీరిలో ఎవరు నీకు మేలు చేయకపోయి ఉన్నా, వారి సహకారం నీకు అందకపోయి ఉన్నా, నీవు ఇప్పుడున్న వ్యక్తిగా కాక వేరొక వ్యక్తిగా ఉండేవాడవే. అందుచేత మన జీవితం అర్థాన్ని కలిగి ఉండాలంటే మనం ఇతరులతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇతరులతో పరస్పర ప్రేమతో మసలుకోవాలి. స్నేహశీలాన్ని పోషించుకొని ఇతరుల హితవును కోరేవారిగా మనం జీవించాలి. ఇతరుల సేవలో మన జీవితాలను తరించాలి. పరలోకపు తండ్రితోనూ లోకరక్షణకై నరావతారుడైన యేసుక్రీస్తుతోనూ పవిత్రాత్మ ప్రభావముతో ఐక్యమై ఉండాలి. ప్రార్థనములోను, పవిత్ర గ్రంథ పఠనములోను, క్రైస్తవ సహవాసములోనూ ఉంటూ దేవునికి మహిమ చేకూరే విధంగా మనం సద్భక్తితో జీవించినప్పుడు మన జీవితాలు చాలా అర్థాన్ని కలిగి ఉంటాయి. మనం దేవుణ్ణి ఎంత ఘనంగా పూజించి ఆరాధించగలిగితే అంత అధికంగా మన జీవితాలు సార్థకం అవుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేటి మొదటి పఠనాన్ని పరిశీలించుదాం. ఈ పఠనం ఉపదేశకుడు అను గ్రంథము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 1:1 2వ వచనం,
రెండవ అధ్యాయంలో 21 నుండి 23వ వచనం వరకు. అక్కడ ఇలా ఉంది: ఉపదేశకుడు జీవితం వ్యర్థము అని చెబుతున్నాడు. వ్యర్థము, అంతయును వ్యర్థమే. నరుడు తాను విజ్ఞానముతోనూ తెలివితేటలతోనూ నేర్పుతోనూ కృషి చేసి సాధించిన వానిని ఎట్టి శ్రమయు చేయని తన వారసునికి ఒప్పగింపవలసినదే కదా. ఇదియును వ్యర్థమే, అక్రమమే. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలను అనుభవించినందులకు నరునికి కలుగు ఫలితమేమి? నరుడు జీవించినంత కాలమును అతడు చేయు పనులెల్లా శ్రమతోనూ దుఃఖముతోనూ నిండియుండును. రాత్రులలో నిద్ర పట్టదు, ఇదియును వ్యర్థమే. ఉపదేశకుడు 2:21 నుంచి 23 వరకు. ఈ పఠన భాగం ద్వారా గ్రంథకర్త ఒక సత్యాన్ని వెల్లడించదలచాడు. ఈ లోకంలో శాశ్వతానందం లేదు కనుక ఇహలోక జీవితం వ్యర్థమని ఈ ఉపదేశకుడు అభిప్రాయపడ్డాడు. ఇతడు నిరాశవాది కాని నాస్తికుడు కాదు. కనుకనే అతడు కొద్దిపాటి ఈ లోక సుఖమును అనుభవిస్తూనే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి అని సూచిస్తూ ఉన్నాడు. గ్రంథకర్త క్రీస్తు పూర్వం 300 సంవత్సరములో ఈ రచనను చేసినట్లు తెలుస్తుంది. వ్యర్థము, మహావ్యర్థము, అంతయును వ్యర్థమే. వ్యయ ప్రయాసలతో కూడిన మానవ జీవితమే వ్యర్థము అని ఈ పఠనం తెలుపుతుంది. ఇలాంటి మాటలు ఆలకించినప్పుడు ఎవరైనా నిరాశ చెందుతారు. జీవితం ఇంత హాస్యాస్పదమైందైతే ఈ లోకములో ఇంకా ఎందుకు బ్రతికి ఉండాలి? చస్తే సమస్త సమస్యలు పోతాయి కదా అనే భావం కలిగితే కలుగవచ్చును. కానీ మనం ఈ ఉపదేశకుని భావాన్ని లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే వాస్తవం వేరొకటి ఉంది. ఈ ఉపదేశకుని ప్రకారం దేవునితో సంబంధము లేని మానవ జీవితం నిరర్ధకం అని తెలుస్తుంది. ప్రార్థన ద్వారాను, పూజలు నిర్వహించటం ద్వారాను దేవునితో ప్రత్యక్ష సంబంధము కలిగి జీవించటం ఒక వంతైతే, సాటి మానవులందు నెలకొని ఉన్న దైవముతో పరోక్షంగా సంబంధం కలిగి ఉండటం రెండవ వంతు. ఈ రెండు తంతులను సమతుల్యంగా అనుసరించగలిగితే మానవ జీవితానికి అర్థం చేకూరుతుంది. కనుకనే నేడు ప్రభువు మాట మీకు వినిపించినచో మీ హృదయములను కఠినము చేసుకొనవలదు అని అంటూ కీర్తనకారుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 95వ కీర్తన 7వ 8వ చరణం. అనగా దేవునితో ఐక్యమై జీవించే నరుని జీవితము మాత్రమే సార్థకమవుతుంది. దైవ భీతి లేని జీవితానికి సార్థకత ఉండదు అనేదే ఫలితార్థం. కనుక మానవ జీవితం దానంతటది సార్థకతను పొందలేదు. ఆ జీవితానికి శాశ్వతత్వం వసగగల దేవుని వలన మాత్రమే అది సఫలమవుతుంది, అర్థము కలదై ఉంటుంది. మనం ఇంతవరకు చర్చించిన అంశాన్ని మరింత విపులీకరిస్తూ క్రీస్తు ప్రభువు లోభివాని ఉపమానమును చెప్పాడు. లోకాసువార్త అధ్యాయం 12 వచనాలు 13 నుండి 21 వరకు. దీని సందర్భం ఇది. ఒక కుటుంబములో అన్నదమ్ములు ఆస్తి విషయమై తగాదా పడ్డారు. వారిలో ఒకడు దురాశాపరుడు. అతడు యేసు ప్రభువును సమీపించి, బోధకుడా, పిత్రార్జితమున పాలు పంచుమని నా సోదరునితో ఒక మాట చెప్పుము అని అడిగాడు. కాని ప్రభువు అతని వేడుకోలును అంగీకరించలేదు. ప్రభువు తన దగ్గరకు వచ్చిన వాని హృదయములో ఆస్తి మీద ఉన్న అత్యాశను గుర్తించాడు. అందువలన అతనికి ఒక గుణపాఠం నేర్పటం కొరకు ప్రభువు ఒక ఉపమానాన్ని వినిపించాడు. అదే అవివేకి అయిన ధనవంతుని కథ. అతడు వివేకము లేనివాడు కనుక మనం అతని వలె ప్రవర్తించకూడదు.
ఇక్కడ అవివేకి అని అంటే దేవుడు ఉన్నాడని నమ్మినా ఆయన్ని పట్టించుకోకుండా జీవించటమే అని అర్థము. ఈ ఉపమానం ఇలా సాగింది. ఒక ధనవంతునికి పంటలు సమృద్ధిగా పండాయి. అప్పుడు అతడు తనలో తాను ఇట్లనుకొన్నాడు, ఈ విపరీతమైన పంటలను భద్రపరచుకొనుటకు పెద్ద గాదెలు కట్టిస్తాను. నా ధాన్యమును సరకులను అన్నిటినీ జాగ్రత్త చేసుకుంటాను. అనేక సంవత్సరములకు సరిపడు సంపదలు ఉన్నవి కనుక నేను తినుచూ త్రాగుచూ సుఖముగా ఉంటాను. ఆనందంగా కాలయాపన చేస్తాను. నా ప్రాణాన్ని సుఖపెడతాను, హాయిగా ఉంటాను అని తలపోశాడు. కానీ నరుడు ఒకటి తలచిన దైవము వేరొకటి తలచును అన్నట్లు దేవుడు ఆ స్వార్థపరుడైన ఆ ధనవంతునితో, ఓయి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అని పలికాడు. ఇది చెప్పి క్రీస్తు ప్రభువు ఈ ఆదర్శ కథను ఇట్లు ముగించాడు. తన కొరకు ధనము కూడబెట్టుకొని వారి స్థితి అట్లే ఉండును, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని. లోకా 12:21. ఈ కథలోని ధనవంతుడు తన స్వార్థాన్ని తాను చూచుకొన్నాడు. తన సుఖాన్ని మాత్రమే తాను కోరుకొన్నాడు. డబ్బు ఉన్నవాడు కనుక తన సొత్తు మీదనే మనస్సు నిలుపుకొన్నాడు. అంతేకాని దేవుణ్ణి పట్టించుకోలేదు, తోడి నరులను పట్టించుకోలేదు. అతని సంపదలు అతని హృదయాన్ని చిత్రంగా ఆకర్షించాయి, బంధించాయి. దైవ ప్రేమకు సోదర ప్రేమకు అతనిలో తావు లేకుండా పోయింది. ఇతడు దేవుడు ఉన్నాడని తెలిసి కూడా దేవుని గూర్చి యోచించలేదు. తోడి జనానికి మేలు చేయాలనే తలంపు కూడా అతనికి రాలేదు. అందుచేత అతని జీవితం వ్యర్థమయ్యింది, అదంత్రంగా అంతమైపోయింది. కనుక పిల్లికి కూడా భిక్షం పెట్టలేని లోభివాని మనస్తత్వం క్రీస్తు ప్రేమ సూత్రానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. కనుక అతని జీవితం సార్థకం కాలేదు. ఆ ధనవంతుడే గనుక తన అమిత సంపదను ఇరుగు పొరుగుతో పంచుకొని ఉంటే అతని జీవితం ఎంతో అర్థవంతంగా ఉండేదే. అతడు శాశ్వత ఆనందానికి పాత్రుడయ్యేవాడే. అతడు దురాశపరుడు గనుక పరులకు ఉపకారము చేయలేకపోయాడు. ఇతరులకు ఉపకారము చేయనందువలన తనకు తానే అపకారము చేసుకొన్నాడు. నిండు జీవితాన్ని కోల్పోయి సగములోనే అంతాన్ని కొని తెచ్చుకొన్నాడు. ఇది మనకు అందరకు పెద్ద గుణపాఠం కావాలి. కనుకనే సిరాకు గ్రంథం ఇట్లు పేర్కొన్నది, కొందరికి డబ్బే ఉరి అవుతుంది. పాప మార్గాన ధనం కూడబెట్టని ధనికుడు ధన్యుడు. ధనాశ కలవాడు సత్పురుషుడు కాలేడు. డబ్బు చేసుకోగోరేవాడు పాపం కట్టుకుంటాడు. డబ్బు వలన చాలామంది నాశనమయ్యారు. ధనం వలన వారు వినాశనానికి చిక్కారు. ధనం వలన సమ్మోహితుడయ్యే వాదికి అది ఉరి అవుతుంది. మూర్ఖులు ఆ ఉరిలో తగులుకొంటారు. కనుక ఏ నరుడైనా దురాశపరుడుగా మారటం చాలా నేరం. ఈ లోక వస్తువులను మితం మీరి కూడగట్టుకోవాలని కోరుకోవటమే దురాశ. దురాశను అర్థం చేసుకోవాలంటే ఒక మూల సూత్రాన్ని గ్రహించాలి. లోక వస్తువుల మీద కోరిక గల వారిని మనం ఆశాపరులు అంటాం. వీరు తమ హృదయాన్ని కఠినం చేసుకుంటారు. తోడి ప్రజల కష్టాలను పట్టించుకోరు, వారికి సహాయం చేయరు. ధనవంతుడు రోజువారీ విందులు ఆరగిస్తూ తన వాకిట పడి ఉన్న నిరుపేద అయిన లాజరుని పట్టించుకోలేదని వింటున్నాం కదా. లోకాసువార్త 16:19-21 వరకు. సంపద వల్ల మన గుండె మొద్దుబారిపోతుంది. ఇక మనకు పేద సాధల మీద కరుణ ఉండదు. మన హృదయములో దేవుడు రాజ్యం చేయాలి. కానీ ఆశాపరుల హృదయములో లోక వస్తువులు రాజ్యం చేస్తాయి.
వారి హృదయం భగవంతునికి కాక ఆయన చేసిన వస్తువులకు అర్పితమవుతుంది. వాళ్ళు విగ్రహారాధకులవుతారు. ఏ నరుడును నరుణ్ణి సేవించలేడు. దేవుణ్ణి కొలిచేవాడు ద్రవ్యాన్ని కొలవడు, ద్రవ్యాన్ని కొలిచేవాడు దేవుణ్ణి కొలవడు. సంపదలను ఆర్జించేవారు తరచుగా ఇతరులను మోసగిస్తారు. ఇతరులకు ముట్టవలసింది తాము కొట్టేస్తారు. ఈ అన్యాయం చట్టబద్ధమైపోయింది. అయినా ఇది అన్యాయమే. తోడినరుడు తిండి లేక బాధపడుతుంటే నేనొక్కడిని సుఖించటం ఏమి న్యాయం అని ఆశాపరుడు తలంచడు. తోడివానికి తెలివి శక్తి లేదు కదా అని వాడికి దక్కవలసింది ఆశాబోతు గుంజుకొని పోవటం ఏమి ధర్మం? కనుకనే సిరాకు గ్రంథం ఇట్లు చెబుతుంది, పేదలకిచ్చిందే నీవు భద్రపరచిన నిధి అనుకో, అది నిన్ను సకలాపదల నుండి కాపాడుతుంది. బలమైన డాలు కంటే బరువైన ఈట కంటే కూడా అధికంగా అది నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షిస్తుంది అని 29వ అధ్యాయం 12 నుండి 13 వరకు. ధనిక యువకుడు ప్రభువు శిష్యుడు కావాలని ఉబలాటపడ్డాడు. కానీ ప్రభువు నీ ఆస్తిని పేదలకు దానం చేసి నా వెంట రా అన్నాడు. కానీ ఆ యువకుడు అధిక సంపదలు కలవాడు కనుక తన సొత్తును వదులుకోవడానికి మనసు రాక క్రీస్తు వెంట వెళ్ళలేదు. మత్తయి సువార్త 19:21 నుండి 22 వరకు. ఒక ధనికుడికి పంటలు బాగా పండాయి. అతడే తన జీవితాన్ని ఈరోజు కోల్పోయినట్లు ప్రభువు వివరించాడు. యోధా ఇస్కారియోతులో దయ్యం ప్రవేశించింది. అతడు ఆశబోతుతనంతో గురువుని 30 వెండి కాసులకు అమ్ముకొన్నాడు. లూకా 26:3 నుండి 6 వరకు. సకల అనర్థాలకు మూలం ధనాపేక్ష అని పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖలో పేర్కొన్నాడు. అధ్యాయం 6-10. కనుక దురాశను నివారించే మార్గాలను గురించి మనం కొంచెం ఆలోచించాలి. మన జీవితాశయం సంపదలు కాదు, భగవంతుడు. కనుక సంపదలను ప్రోగు చేసుకునే రందిలో భగవంతుణ్ణి కోల్పోకూడదు. నరుడు లోకాన్నంతటిని సంపాదించిన తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి లాభం? మనం పుడుతూ ఈ లోకములోకి సంపదలను తీసుకొని రాము. ఇక్కడి నుండి వెళ్ళిపోతూ సంపదలను తీసుకొని పోము అని అవి నశ్వరమైన వస్తువులు, ఈ లోకానికి మాత్రమే చెందినవి. అందుచేత బుద్ధిమంతుడు పరలోకములో సంపదలు కూడబెట్టుకోవాలి అని మత్తయి సువార్త గ్రంథం ప్రబోధిస్తూ ఉంది. లోక వస్తువులు మన అవసరాలు తీర్చటానికి ఇతరుల అవసరాలను తీర్చటానికి కూడా ఉద్దేశింపబడ్డాయి. కనుక మనం వాటిని అమితంగా ప్రోగు చేసుకోకూడదు. మన అక్కరలు తీరిన పిదప మిగిలిన వస్తువులను పేద సాధలతో పంచుకోవాలి. కనుక డబ్బున్నవాడు పేదలకు సాయం చేయాలి. ఈ సత్కార్యం ద్వారా మనం వస్తు ప్రీతిని, వస్తు వ్యామోహాన్ని అణుచుకుంటాం. మనకు ఈ లోక వస్తువులను ఉపయోగించుకునే హక్కు ఉందే కానీ వాటి మీద యాజమాన్యం నెరపే హక్కు లేదు. కనుక దేవుడు మన చేతిలో పెట్టిన వస్తువులకు మనం ఖచ్చితమైన లెక్క అప్పజెప్పాలి. అతడు ఖండితుడైన న్యాయాధిపతి. కావున మనం డబ్బుని దుబారాగా ఖర్చు చేసిన, అక్కరలో ఉన్న పేదలతో దాన్ని పంచుకోకపోయినా శిక్షను అనుభవిస్తూ ఉంటాం. కనుక ఈనాటి మాట ఇది: దురాశ వలన దుష్టుడవగదువు, పరులకు అన్యాయం చేసి ఆరిపోదువు. దయామయుడైన సర్వేశ్వరుడు ఈ ధ్యానములో పాల్గొని ఈ దురాశను గురించి ధ్యానించి హృదయ పరివర్తనకు యత్నించిన ప్రతి ఒక్కరిని దేవుడు చల్లగా చూచి కాచి కాపాడి ఆయురారోగ్యమును శాంతి సమాధానాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ పితా
పుత్ర పవిత్రాత్మ నామమున దీవించుచున్నాను. ఆమెన్.